చాలామందికి ఉన్న డౌట్ ఇదే. నా బిడ్డల కోసం, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఎందుకు మారట్లేదు? నా భర్త కోసం ప్రార్థన చేస్తాను, అతను ఇంకా మారలేదు. నా భార్య కోసం ప్రార్థన చేస్తాను, ఆమె ఇంకా మారలేదు. మా పెద్దక్క ఉంది, మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీలో అందరికంటే ముందు పుట్టిన ఆమె ఇక్కడే ఆడో మీ మధ్యలో కూర్చొని ఉంటుంది. ఆమె ఎవరో మీకు తెలియదులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె భర్త మార్పు కోసం చాలా కాలం ప్రార్థించింది. మంచి ప్రార్థనా పర్రాలు. గోజాడి ఏసయ్య ప్రాణం తీసిద్ది, మామూలుగా ఉండదు. నాకు అనిపించింది ఒక్కోసారి మా అక్కయ్య ప్రార్థన, నేను ఏసయ్య కూడా ఇసుగు పుట్టిద్ది ఏమో అనిపించింది. అంత ప్రార్థన చేసిద్ది, అంత గోజాడిద్ది, కన్నీరు గార్చిద్ది, మొర్ర పెట్టిద్ది. మంచి ప్రార్థనా పర్రాలు. గతంలో శివభక్తురాలు. తర్వాత దేవుడు ఊహించని రీతిలో అమ్మాయి లైఫ్లో ఒక మలుపు తిప్పాడు. తర్వాత నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకొని ఇక మిగిలిన అన్ని పక్కన పెట్టేసింది. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది. అదే అక్క దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విని నా దగ్గరకు వచ్చి, అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగున్నాయిరా, అసలు ఆ మాటలు వింటంటే నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుంది అని చెప్పింది ఒకసారి నాకు. అప్పుడు నేను నమ్ముకోలే. ఆ మాట ఎప్పుడైతే మక్కాయి చెప్పిందో వెంటనే మక్కాయికి మళ్ళీ యేసు అనకుండా కౌన్సిలింగ్ ఇచ్చా. వాళ్ళ మాటలు విన్నావా నువ్వు? క్రైస్తవుల మాటలు విన్నావా? పిచ్చి మోగందానా, నిన్ను హిప్నటైజ్ చేస్తారు, నీ మైండ్ మార్చేస్తారు వాళ్ళు. శుభ్రంగా బొట్టు, పూలు, గాజులు, మెళ్ళో మంగళసూత్రం అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు, ముత్తైదు, నిండు ముత్తైదు. వాళ్ళ షాకు తగిలిందంటే మొత్తం ఊడిపోతాయి. ఆ బొట్టు తీసేస్తావు, ఈ మెళ్ళో తాడు వదిలేస్తావు, గాజులు వదిలేస్తావు, మొత్తం వదిలేస్తావు. వాళ్ళు నిన్ను అట్లా మార్చి పడేస్తారు. అంటే నాకు తెలియదు కదా, క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు, వాళ్ళది ఆచారం. అది హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం, సంప్రదాయం మా ఆచారం. వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు. ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి తప్పు, పెట్టుకోపోతే మాకు తప్పు. వాస్తవంగా బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు, పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు. విగ్రహారాధన, విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు, కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు, కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయలా. పంజాబ్ వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు చీర కట్టుకుంటారు, వీళ్ళ ఆచారం ఇది. అలాగా కొన్ని సాంప్రదాయాలు, రాజస్థాన్ వాళ్ళు ఒక టైపు డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. అట్లాగా ఆచారాలు వేరు, సంప్రదాయాలు ఆచారాలు వేరు, విశ్వాసము వేరు, దేవుని కూర్చున్న విశ్వాసం వేరు. నేను తెలియవు నాకు. యేసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి, గాజులు తీయాలి, పూలు తీయాలి, మెట్టెలు తీయాలి, మెళ్ళో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని ద్వేషించా. కానీ బైబిల్లో అలాంటి వాటికి నిరూపణలేం లేవు. ఇంకా చెప్పాలంటే ఒక 4 సంగతులు మాత్రమే ఆజ్ఞాపించబడినవి. అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారి విషయంలో ఒక 4 సంగతులే పెట్టాడు. అవి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అనగా విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహారాధనను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, ఈ 4 విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం అన్నాడు. 20వ వచనంలో. కింద 28లో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు. అవశ్యమైన వీటికంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు 29లో. చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ. 4
పథ్యములు. మొట్టమొదటి పథ్యము విగ్రహారాధన, విగ్రహార్పితము విసర్జించాలి. రెండవది జారత్వము, విచ్చలవిడి లైంగిక పాపమును వదిలేయాలి. ఎవరికి చెప్తున్నాడు ఇవి? అన్యజనులలో నుండి ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి. మూడవది గొంతు పిసికి చంపిన దాన్ని. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? గొంతు కోస్తే బ్లడ్ బయటికి పోయిద్ది, టేస్ట్ పోయిద్దని గొంతు పిసికి చంపుతారు. అప్పుడు బ్లడ్ మాంసంలో మిక్స్ అయి ఉంటుంది, రెండు కలిపి వండుకుంటే సూపర్ ఉంటుందని. స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. అందుకని బ్లడ్ బయటికి పోకుండా గొంతు పిసికి చంపి వండేసుకుంటారన్నమాట. అది తినొద్దు. నాలుగవది స్పష్టంగా చెప్పాడు, రక్తమును తినొద్దు. ఎందుకంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఈ ఆజ్ఞ చెప్పాడు. ఆదికాండము 9లో ప్రాణులకు జీవము రక్తములో ఉంటుంది కనుక ప్రాణిని నువ్వు తినగోరినప్పుడు, ఒక జీవిని తినగోరినప్పుడు దాని రక్తమును నేల ఒలికించాలి, రక్తమును తినకూడదు. కానీ మనం తెలియక గతంలో ఏం చేశారు మనోళ్ళు చాలామంది? మనం ఏం చేసాం? శుభ్రంగా టిఫిన్ తీసుకెళ్ళి బ్లడ్ పట్టుకొని తీసుకొచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని, అబ్బా నోరు ఊరుతుంది కదా, దేవునికి స్తోత్రం. రక్తము తిన్న అనుభవాలు ఉన్నాయి. అది పాపమని మనకు తెలియదు. ఎందుకంటే ఆదికాండం 9లో చెప్పాడు. 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు. దీని అర్థం ఏంటంటే రక్తము ప్రాణము, రక్తములో ప్రాణం ఉంటుంది కనుక రక్తమును తింటే ప్రాణిని తిన్నట్టే. ఇక దాన్ని గూర్చి లెక్క చెప్పాలి దేవుడికి. రక్తమునొక్కదాన్ని ఒలికించి నువ్వు మిగిలిన బాడీని తిను, నీకు దోషం లేదు. అది చెప్పాడు వాక్యంలో. కాబట్టి 4 చెప్పాడు. ఏమేమి వదిలేయాలి? మొట్టమొదటిది విగ్రహారాధన, విగ్రహార్పితం వదిలేయాలి. రెండవది జారత్వం, విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి. మూడవది గొంతు పిసికి చంపిన దానిని. 4వది రక్తమును. అవశ్యమైనవి 4, అవసరమైనవి 4. వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు, పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదని చెప్పేశాడు. ఇందులో బొట్టు, గాజులు తీసివేయవలెను, నుదుటనున్న బొట్టు తీసివేయవలను, మెడలో ఉన్న సూత్రము తీసివేయవలను, కాలికున్న మెట్టలు తీసివేయవలెను అని ఏమి చెప్పలా. మరి మీరు అందరూ ఎందుకు తీసేశారు? నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని? కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఏమనిపించిందో, ఎందుకు తీసేసావో మరి నీ పర్సనల్ ఒపీనియన్, నాకు సంబంధం లేదు. బైబిల్ అయితే ఈ హద్దులు చెప్పింది, కానీ ఆచార సంబంధంగా కొన్ని గురుతులు ఒంటి మీద. ఇప్పుడు మంగళసూత్రం ఉంది, ఒక మౌన సంకేతం, సింబాలిక్. ఓ పరపురుషులారా, ఇదిగో నేను ఒకనికి చెందిన దానను, ఒకనికి భార్యను, నాకు ఒక భర్త ఉన్నాడు గనుక నన్ను మోహించటం కానీ వివాహమునకు అడగటం కానీ చెయ్యొద్దు అనే మౌన సంకేతమే మంగళసూత్రం. ఆచారం అనుకుంటాం, ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకేతం. అది లేదనుకో, పెళ్లి కార్యక్రమం జరుగుతుంది, ఈ అమ్మాయి మంగళసూత్రం లేకుండా, కాలి మెట్టలు లేకుండా, ఏ గుర్తులు లేకుండా తిరుగుతుంది పెళ్లిలో. చక్కని అమ్మాయి, ఎవడో ఒకడు చూస్తాడు, తలకు మాసినోడు చూసి ఏం చేస్తాడు తెలుసా? వాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఫలానా అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటాడు. పొరపాటున అమ్మాయి భర్త అమ్మాయి పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఇడు పోయి వాళ్ళ అమ్మని తీసుకొని, నాన్నని తీసుకొని పోయి వాడు పక్కన నిలబడి అడగండి అంటే ఏంది పరిస్థితి? కట్టుకున్న భర్త పక్కనే ఉంటాడు, వీడెవరిని అడగమంటున్నాడు? వాడి భార్యను అడగమంటున్నాడు. అప్పుడు వాడేం మొత్తుకొని నెత్తి కొట్టుకుంటాడు, ఏ నా భార్యరా, నా భార్యని వివాహానికి అడుగుదా దరిద్రుడా. ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకని కొన్ని సంకేతాలు, మౌన సంకేతాలు కొన్ని ఇచ్చారు. వాటిలో మంగళసూత్రం, కాలి మెట్టె. పెళ్లి కానమ్మాయికి నుదుట బొట్టు, సిగన పువ్వు, చేతి గాజు 3 ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఈ 2 యాడ్ అవుతాయి.
కాలి మెట్టే మంగళసూత్రం 2 యాడ్ అవుతాయి. అప్పుడు వివాహితురాలని అర్థం. కాబట్టి కొన్ని సంకేతాలు సూచనలుగా ఇవ్వబడ్డాయి, చేశారు మనోళ్ళు, సంప్రదాయాలు పెట్టారు. కాబట్టి మనకు ఉపయోగపడే వాటన్నిటిని ఉంచుకోవచ్చు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మారలేదు. మారనప్పుడు నువ్వన్నీ నేను తీసేస్తానంటే వాళ్ళు ఊరుకోరు. చర్చి మానుకో. చర్చికి పోకముందు పద్ధతిగా ఉన్నావు, పోయిన దగ్గర నుంచి అది తీసేస్తా ఇది తీసేస్తా అని మాట్లాడుతున్నావు. పనికి మాలిందన్న బొట్టు తీసేస్తాను అంటున్నావు. నీ ముండమ్మ అవతారం చూపిస్తావా? నేను సస్తే ఎలా ఉంటావో దరిద్రపుదానా అని క్లాసులు ఇస్తారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, అలాంటి సంప్రదాయ సంబంధమైనటువంటి కొన్ని గురుతులను వాళ్ళు తీపిస్తారు. అక్క, వాళ్ళ మాటల పొరపాటును కూడా నువ్వు నమ్మొద్దు. హిప్నటైజ్ చేస్తారు, మోసగిస్తారు. నువ్వేమో ఒక పార్వతిలాగా, మక్కాయి పేరు పార్వతిలేండి, నువ్వేమో పార్వతీదేవిలాగా, మేనేమో శివుడిలా ఫీల్ అవుతావు. మీ శివభక్తి వైనమైపోయిద్ది, ఉష్పటాక అయిపోయిద్ది. ఇక అన్ని వదిలేసి అంతా యేసు ప్రభు అంటావు. పిచ్చిదానా, పొరపాటును కూడా వాళ్ళు ఇంటికి పోవద్దు అని చెప్తే మళ్ళీ అటు పోవాలా మక్కాయి. అంత కౌన్సిలింగ్ చేశాను నేనే. వినపడిందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయి అలానే ఫిక్స్ అయిపోయింది, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. ఆమెని మళ్ళీ యేసు ప్రభు మాట్లాడకుండా జడగొట్టిన నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. నేను యేసు ప్రభుని నమ్ముకొని మక్కాయికి మళ్ళీ కౌన్సిలింగ్ మొదలుపెట్టా. అక్క, అమ్మాయి ఒకప్పుడు తెలియక నేను ఆ మాటలు చెప్పా, కానీ యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు. నాకు అవగాహన లేక, తెలిసి తెలియని అజ్ఞానములో తల్లిదండ్రులు మనం ఏ విశ్వాసంలో వచ్చామో ఆ విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలన్న అభిప్రాయముతో, క్రైస్తవ్యం అనేది విదేశీ మతం, పరాయి మతం, మనకు సంబంధించింది కాదు అని మొదటి నుంచి, చిన్ననాటి నుంచి ఒక ద్వేషభావంతో ఉన్నందున నేను అలాగ చెప్పాను. కానీ మన గ్రంథాలు, బైబిల్ గ్రంథం మొత్తం కంపేర్ చేసిన తర్వాత, అన్నీ కలిపి స్టడీ చేసిన తర్వాత అర్థమైన సత్యం ఏంటంటే, యేసు ప్రభు అంతటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమాహృదయం కలిగిన వాడు, త్యాగబుద్ధి కలిగిన వాడు, పాపులను ప్రేమించి ప్రాణం పెట్టి వాళ్లకు మార్చుకోవడానికి, బతుకు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చిన వాడు, దేవుడు అనడానికి ఆ హై క్వాలిటీస్ అన్ని కలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడేనని అర్థమైందమ్మాయి. నా మాటిని నువ్వు కూడా నమ్ముకో అని చెబితే అప్పుడేమో వద్దన్నావు, పొరపాటును కూడా వాళ్ళ ఇంటికి పోవద్దన్నావు. ఇప్పుడు నువ్వే మరి నాకు చెప్తున్నావు ఏందబ్బాయి అంది. సరే, నేను చెప్పాను, ఆనాడు తెలియనప్పుడు అదే సత్యం అనుకుని ఆ భ్రమలో ఉండి ఆ విషయం బోధించాను. ఎందుకంటే అప్పుడు గ్రంథ పరిశీలన లేదు. ఒక మతానికి కట్టుబడి నాదే గొప్ప నాదే గొప్ప నాదే గొప్ప అని వెర్రవీగాను, స్టడీ చేయలేదు. ఈరోజు అది చదివాను ఇది చదివాను, 2 స్టడీ చేసి అవగాహన కలిగి చెప్తున్నా. కాబట్టి నువ్వు ఆలోచించు అని చెప్తే ఆ అమ్మాయి పట్టించుకోవాలా. కొంతకాలానికి ఒక చేదైన అనుభవం తనకు ఎదురైంది. ఆ దెబ్బకి విరక్తి చెంది ఏం చేయాలి అనుకుంటా వచ్చింది. అప్పుడు చెప్పా, ఏం లేదు, యేసు ప్రభుని ఆశ్రయించు, ఇక దేవుడే సమస్త కార్యాలు చూసుకుంటాడని చెప్పినప్పుడు చిన్నగా దేవుని వైపు తిరిగింది. తర్వాత సత్యానికి చెవినిచ్చింది. విన్న తర్వాత ఒక అవగాహనకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా మారు మనసు పొంది బాప్తిజమం పొందింది. అయిపోయింది. ఇది ఆమె సాక్ష్యం. ఒకప్పుడు నేనే ఆమెకు విరక్తి కలిగేటట్టు మాట్లాడిన నేనే తర్వాత ఆయనే సత్యదేవుడని యేసును గూర్చి పరిశుద్ధ గ్రంథం చేతబట్టి సాక్ష్యం ఇచ్చాను. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. తెలియని దినములలో ఒక మతానికి కట్టుబడి అదే గొప్ప అదే గొప్ప అదే గొప్ప అనే అహంతో మిగిలిన విశ్వాసాలు ఏవి పరిశీలించకుండా పొరపాటున చేసినటువంటి ఆలోచనలన్నిటినీ దేవుడు క్షమించి నా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఊపిరి ఉన్నంత వరకు చెప్తా, యేసే నిజమైన దేవుడు. యేసే రక్షకుడు. యేసునందే నిత్య జీవం. మానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచి పాపైన మానవుడికి తన తప్పులు దిద్దుకొని క్రొత్త జీవితాన్ని అనుభవించడానికి మళ్ళా అవకాశం ఇచ్చిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇక లోకములో మిగిలిన వారెవ్వరూ కూడా
అరిషడ్ వర్గాలను జయించలేదు, పాపుల కొరకు వారేమీ చేయలేదు. ఇంకా చెప్పాలంటే వారి జీవితాల్లో ఉన్న పాపాలకు కూడా వాళ్ళు ఉత్తరం చెప్పుకోలేదు. వారికి, మానవులకు అందరికీ దిక్కు యేసే. ఒకవేళ వాళ్ళు ఉంటే, వారి చరిత్రలో నిజమై ఉంటే, వాళ్ళు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలై ఉన్నారు, చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి అంటే వారి చరిత్రలు చెప్తున్నాయి కాబట్టి వారి పాపములకు మన పాపములకు జవాబుదారి యేసు ప్రభువే. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఈమె మారింది, తన భర్త మారలా. మనకు ధర్మ సందేహం అన్న పాయింట్ దగ్గర చెప్తున్నాను నేను. ప్రార్థన చేసింది 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 చివరికి ఆమె భర్త బాప్తిస్మం పొందకుండానే చనిపోయాడు. సాయంత్రానికి చనిపోతాడనంగా పగటి వేళ నేను సహా వెళ్ళి ఆయన కుమార్తెకు చెప్పి, పో, మీ నాన్న చివరి దశలో ఉన్నాడు, చెప్పుకోపో, కనీసం ఈ స్టేజిలోనన్నా యేసు ప్రభువా నా పాపములు క్షమించమని అడగమని చెప్పు. పో, చెప్పుపో, నీ తండ్రికి చెప్పుకో. నువ్వంటే మీ నాన్నకు ప్రేమ. కనీసం ఈ తుది శ్వాసలో చివరి ఘట్టంలోనన్నా నీ మాట విని ఆ ఒక్క ముక్క పలికితే ధన్యుడై నిత్య జీవం చేరతాడు. నా మాట విని చెప్పమ్మా అని చెప్పి పంపించా. ఆ ఫైనల్ స్టేజ్లో ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చాడో, ఎంత రావలసి ఉందో, ఈ సంగతులన్నీ ఒప్పగింతలు చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఈ విషయం ఎత్తింది. నేను పక్కన నిలబడ్డా. నేను మాట్లాడితే నేను సేవకుణ్ణి కాబట్టి ఇక ఈడికి నేను సస్తన్నా సరే ముందు మారు 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 అనే గొడవే తప్ప ఉండదు. ఈడు ఒక దరిద్రుడు అనుకుంటాడు కదా నన్ను. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అందుకని నేను ఆ పిల్లకి ఛార్జింగ్ ఇచ్చి నేను పక్కన నిలబడ్డా. ఆ అమ్మాయి పోయి అడిగితే ఆయన ఆ స్థితిలో ఉండి కూడా ఇప్పుడు ఎందుకులేమ్మా అన్నాడు. నేను విన్నా. ఇప్పుడు ఎందుకంటే చచ్చిపోతున్నాం, ఇంకెప్పుడు. మిగిలిన చెత్త అంతా చెప్పాడు కానీ ఆ పిల్ల చెప్పిన మాట తీసుకోలేకపోయాడు ఆయన. మా సొంత బావగారే, పెద్ద బావగారి సంగతి చెబుతున్నానే.